ఇప్పుడు చూస్తుంది పాతాళ శంభు మురుగన్ గుడి అండి. ఇందులో ఇది ఒక దిండిగల్ అనే ఒక ఊరిలో ఆ ఊరికి సంబంధించిన ఒక విలేజ్లో ఉంది. ఇది పాతాళ శంభు మురుగన్ అందరికీ తెలుసు, కరుంగాలి మాలకి ఫేమస్ అని. కానీ ఇక్కడ మీరు ఇంకా గమనించాల్సిన విషయం ఏంటి అంటే నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంది. టెంపుల్ అంటే ఇది గుడి, గర్భగుడి అలా ఉండదండి. నీటిలోనే ఈ మురుగన్ తర్వాత ఈ ఎవరైతే మన ఈశ్వరుడు ఉంటారో వాళ్ళ లింగము ఉంటుందండి. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అభిషేకాలు, పూజలు జరుగుతూ ఉంటాయి. నీళ్ళల్లో ఉంటుందండి ఇది కాకుండా గుడిలో ఎవరైతే ఒక జైంట్ విగ్రహం ఏదైతే ఉందో అది ఆ గుడికి కాపలా ఆయన కరుపు స్వామి అని కూడా అంటారు. అక్కడ లోపల ఇంకా కాలభైరవుడు గుడి కూడా ఉంది, వినాయకుడి గుడి కూడా ఉంది. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడ చూసినా కానీ అన్ని చోట్ల మనకి దేవుడు అనే మురుగన్ అనే అంటే మనం ఏమని పిలుస్తామంటే సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తాం కదండి. ఆ దేవుడు ఎక్కడ చూసినా కొండపైనే ఎత్తులోనే ఉంటారు. ఒక్క తిరుచెందూరులో మాత్రమే కిందకి దిగి మనం దర్శించుకోవాల్సి వస్తుంది, నీళ్ళల్లో ఉంటారు. అలాగే ఇక్కడ గమనించినట్లయితే మనము మెట్లు దిగి కిందకి వెళ్ళి దర్శించుకోవాలి. ఇక్కడ నియమాలు ఏంటి అంటే మనకి ఏదైతే హారతి పళ్ళంలో కొన్ని గుళ్ళో మనకు నచ్చినంత మనకు తోచినంత డబ్బులు వేస్తామో హుండీలో లాగా, ఇక్కడ అలా ఏమీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరండి. ఎటువంటి డబ్బులు మనం వేయక్కర్లేదు. ఇంకొకటి ఏంటి అంటే ఎలాంటి కొబ్బరికాయ, పూలు ఇవి తీసుకురావాలి అనే నియమాలు ఏమీ లేదు. తీసుకురాకపోయినా కూడా పర్వాలేదు, కానీ దర్శనం మాత్రం మనం ఎంత మౌనంగా వెళ్తే అంత మంచిది అంటారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఏంటి అంటే చాలామందికి వాళ్ళ కోరికలు చాలామంది ఇక్కడ మొక్కుకొని వెళ్ళిన 47 రోజుల్లో వాళ్ళ కోరికలు తీరాయి అంటూ చాలామంది చెప్పారండి. ఇక్కడ లోకల్ వాళ్ళతో కొంతమందితో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు అంటే మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది, నమ్మి వేసుకున్నట్లయితే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నేను ఇంకా గమనించింది ఏంటి అంటే ఈ గుడి లోపల అడుగుపెట్టిన వెంటనే నా పెద్ద కుమారుడు ఎలా ఫీల్ అయ్యాడు అంటే ఇది ఎక్కడో ఆల్రెడీ చూసిన ఫీలింగ్ అనేది ఫెమిలియర్గా ఉన్నట్లు అనిపించింది అని చెప్పాడు. కానీ ఇదే మేము మొదటిసారి వెళ్ళడము, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. చాలా కొత్తగా అనిపించినా కూడా ఏదో మాకు ముఖ పరిచయం ఉన్నట్లుగానే అనిపించింది. గుళ్ళో ఉన్న మూల విరాట్ ఎవరైతే ఉంటారో ఆయన చిరుమందహాసంతో ఉంటారండి. అసలు ఎంత మనకి బాధ ఉన్నా ఏమున్నా కూడా ఆయన్ని చూడంగానే ఒక్కసారి దర్శించుకోగానే ఆ నవ్వులో మనం అన్నీ మర్చిపోతాము. ఆయన మనకి ఎలాంటి కోరికనైనా నా మీద నమ్మి నమ్మకంతో నా దగ్గర మీ బాధను చెప్పుకోండి, మీ కోరికను కోరుకోండి, నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తాడు. మేము ఈ స్వామిని దర్శించుకొని ఇప్పటికీ కరెక్ట్గా 1 వారం అయిందండి. నేను మా ఇంట్లో గమనించిన ఏదైతే మార్పులు ఉన్నాయో మా ఆయన ఆ మాల వేసుకున్నప్పుడు కోపం నాకు తక్కువగా ఉందని, అంతగా కోపం రావట్లేదని, కొన్ని సందర్భాల్లో మనం మాల తీసి పక్కన పెట్టి మళ్ళీ వేసుకోవచ్చు. అది తీసినప్పుడు కొంచెం ఇతనికి కోపం ఎక్కువ రావడం, అగ్రెసివ్గా అవ్వడం కూడా నేను గమనించాను. నియమాలు ఏంటి అంటే మాల ధరించడంలో బయట ఏదైతే చెప్పుకుంటున్నారో అదైతే కాదండి. మనము ఈ మాల ధరించినప్పుడు ఎవరైతే మనము హెయిర్ కటింగ్కి వెళ్తామో ఆ టైంలో వేసుకోకూడదు, ధరించకూడదు. అలాగే ఏదైనా చావు లాంటి వాటికి వెళ్ళినప్పుడు మాల ఇంటిలో తీసేసి వెళ్ళాలి. సో కటింగ్ అయితే మాత్రము ఈ మాల ధరించి చేసుకోకూడదు. ఇంకొకటి ఏంటి అంటే రాత్రిపూట మనం తీసేసి పొద్దున కూడా వేసుకోవచ్చు. ఇదే తినాలి ఇది తినకూడదు అని మనకు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదండి. అది అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. బయట మార్కెట్లో కనిపిస్తున్న కరుంగాలి మాలలు అనేది ఫేక్, రియల్ ఇవన్నీ డిసైడ్ చేయడానికి నాకు ఎటువంటి రైట్స్ లేవు. కాకపోతే మీకు రియల్ కావాలి అనుకున్నప్పుడు ఈ గుడిలో మనకు అవైలబిలిటీ ఉంటాయి. నేను ఇక్కడ ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను, క్లిప్పింగ్ కూడా, వాటి రేట్స్, వాటి నియమాలు, ఫొటోస్ కూడా పెడుతున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ డైరెక్ట్గా తీసుకోవాల్సిందే. నేను అక్కడ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మేము ఆ హారతి పళ్ళంలో ఎటువంటి డబ్బులు ఇక్కడ పూజారులు ఎక్స్పెక్ట్ చేయరు, ఎంతవరకు మౌనంగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళండి అని మాత్రమే చెప్తారు. ఆ తర్వాత ఈ మాల అనేది మేము ఈ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఇదే ట్రిప్లో మేము
పళని స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ మోహిని అవతారము. మా అదృష్టము పూర్వజన్మ సుకృతమో తెలియదు, కానీ మేము ఇక్కడ ఈ స్థల పురాణం ప్రకారం ఇక్కడ ఈ స్వామివారు మోహిని అవతారంలో మనకి దర్శనం కలిగిస్తారు. ఇక్కడ కొన్ని మనం ఏదైతే చెప్తూ ఉంటామో ఆ విషము అని పూర్వకాలంలో ఈ ఈ విగ్రహం అనేది డిఫరెంట్ కెమికల్స్ అని మనం చెప్తాము. అక్కడ పూర్వకాలంలో విష పదార్థాలను కూడా చెప్తాం. కొన్ని విష పదార్థాల కాంబినేషన్తో తయారు చేసిన విగ్రహం అండి. ఈయన మోహిని రూపంలో ఉంటాడు. నువ్వు ఎంత దిగజారిపోయి ఉన్నా ఫినాన్షియల్గా నువ్వు నా మీద నమ్మి నా దగ్గరికి రా, నేను చూసుకుంటాను. ఆయన యాక్చువల్గా మన శివుడు, ఈ స్టోరీ మనకు తెలుసు కదండి. శివుడు పార్వతి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎవరికి ఎక్కువ ఉంది అని చెప్పి మనకి వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి పోటీ పెట్టినప్పుడు ఇక్కడ ముల్లోకాలు తిరగాలి, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలి అని చెప్పి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు గెలిచినట్లు అని చెప్పి పోటీ పెట్టినప్పుడు మన వినాయకుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మన సుబ్రహ్మణ్య స్వామి కంటే ముందే కనిపించడంలో ఈయనకు ఒక అనుమానం కలిగింది. ఇదేంటిది, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈయన నాకంటే ముందు వస్తున్నాడు, ఇది ఎలా సంభవం ఇది అనే ఒక డౌట్ వచ్చింది. తిరిగి తీరా మారా ఈయన అన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన అప్పటికే వినాయకుడు తల్లిదండ్రి దగ్గర ఉన్నారు. దాని తర్వాత తెలిసిందే అండి మనకి ఆయన తల్లిదండ్రి గొప్ప, వీళ్ళని గౌరవంగా చూసుకొని వీళ్ళని పూజించి వీళ్ళని చుట్టూ తిరగడం వల్ల ఆయన ముల్లోకాలు తిరిగినంత పుణ్యం సంపాదించాడని, అందుకని ఆయనకి మొదటి పూజ అనేది ఇవ్వడం జరిగింది మన శివుడు, మహాశివుడు. ఇంతటితో ఈయన అలిగి ఈయన గోచితో ఇక్కడికి వచ్చేసాడు. ఈ మాట చెప్పొచ్చో తెలియదు. ఎంత మనము తక్కువలో ఉన్నప్పటికీ కూడా ఈయన తన చేయి పట్టుకొని మనల్ని పైకి తీసుకొని వస్తాడని ఒక నమ్మకం ఉంది. ఇక్కడ ఇంకా ఏది ప్రసిద్ధి అంటే జనాలు కావిళ్ళు అని ఎత్తుతారండి. మనం ఇక్కడ తిరుత్తని ఆ ఏరియాలో చూసినట్లయితే కావిళ్ళు తీసుకెళ్తారు. ఇక్కడ కొన్ని కావిళ్ళు ఫొటోస్ పెడుతున్నాను. మనం చూసే రెగ్యులర్ టైప్ కాకుండా చాలా గ్రాండ్గా కూడా డిఫరెంట్గా కూడా ఉన్నాయండి ఇవి. ఇంకా ఆయన షష్ఠి రోజు కొన్ని ఇంకా వేరే విశేషమైన రోజులైతే మనము అసలు ఆ రోడ్ల మీద చూడొచ్చు ఎలాగా ఉంది అని చెప్పి. శూలాలు గుచ్చుకొని భక్తులు వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ 2 మెట్ల మార్గాలు ఉన్నాయండి. ఒక వ్రించ్ అనేది ఒకటి ఉంది. వ్రించ్ అంటే ఏంటో కాదండి, రోప్వే కారు, ఇంకొకటి ట్రైన్, 2 ఉంటాయండి. ప్రతి 1 అవర్కి ఒకటి ఉంటుంది. ఇది స్ట్రైట్గా ఉంటుంది. కొండ ఏదైతే క్లిఫ్ ఉంటుందో అంటే చివరి భాగం ఏదైతే ఉంటుందో ఆ భాగంలో గుడి మాత్రమే ఉంటుందండి. ఎటువంటి ఒక ఇల్లు కానీ షాప్స్ కానీ ఎటువంటివి ఉండవు, అంగళ్ళు అనేటివి ఏమీ ఉండవు. ఇక్కడ కింద నుంచి ఈ 2 మార్గాల్లో వెళ్ళొచ్చు. ఒక మెట్ల మార్గం ఏంటి అంటే నిట్ట నిలువుగా ఉంటుందండి. ఇక్కడ కింద మనకి పార్కింగ్ ప్లేసెస్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ మనకి ఫ్రీ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి. ఈ మెట్ల మార్గం వరకు వాళ్ళు తీసుకుని వచ్చి మనం ఎలక్ట్రికల్ కార్లో దిగబెట్టేస్తారు. ఈ 2 మెట్లలో ఒక మెట్లు ఫస్ట్ వన్ ఏదైతే ఉందో అది మనం కొంచెం దూరం నడిచి కొంచెం ర్యాంప్ వాక్ లాగా ఉండి మళ్ళీ స్టెప్స్ ఉంటాయండి. కానీ ఓల్డ్ ఏవైతే ఉన్నాయో అవి నిట్ట నిలువున, ఇంకా చెప్పాలి అంటే మనం వెంకటేశ్వర స్వామి మోకాల పర్వతం మెట్లు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. మరి ఎన్ని మెట్లు అయితే ఉండవు, కానీ మనం టైం తీసుకొని ఎక్కగలిగితే మ్యాక్సిమం ఒక ½ an hour to 45 minutes లేదు 1 hourలో ఎక్కేయచ్చండి. ఎక్కలేని వాళ్ళకి మాత్రం ఈ 2 ఫెసిలిటీస్ ఉంటాయి. మనకి గుడికి మనం ఎంటర్ అవ్వగానే కుడివైపు ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఈవినింగ్ ట్రైన్ అనేది ఉంటుంది. అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది, టికెట్ అనేది ఉంటుంది. మళ్ళీ అక్కడ దర్శనం అయిన తర్వాత దిగలేని వాళ్ళు ఏంటి అంటే ఈ ట్రైన్లో వచ్చేయచ్చు. 7:30కి అంతా కూడా మనకి ఈ కార్ అనేది రోప్వే కార్ అనేది ఆఫ్ చేస్తారండి. ఓన్లీ ఈ ట్రైన్ మాత్రము 8:30కి లాస్ట్. అక్కడ పైన కూడా మనకు ఒక స్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ 25 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. చాలా స్ట్రైట్గా వెళ్తుంది. ఆ కొండకి నిట్టు నిలువుగా ఉంటుంది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు అందులో. ఈ 2
2 మార్గాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు ఆ మెట్లు ఎక్కలేని వాళ్ళు ఈ 2 మార్గాల్లో వెళ్ళొచ్చు. ఎవరైతే ఎక్కగలుగుతాము అని అనుకున్నప్పుడు మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన టైంలో అయితే మేము ఈ 2 యూజ్ చేసుకోలేకపోయాము. ఎందుకంటే అది అప్పటికే చీకటి అయిపోయింది, 7:30 అయ్యింది టైము. ఇంకా మేమైతే మెట్ల మార్గంలోనే వెళ్ళిపోయాము. ఇంత గొప్ప పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం మా పూర్వజన సుకృతం అని అనుకోవచ్చు. చాలా అదృష్టవంతులు. కానీ ఒకే రోజులో ఈ 2 గుళ్ళని దర్శించుకునే భాగ్యం కలగదండి. ఈ 2 గుళ్ళ తర్వాత మేము నెక్స్ట్ దర్శించుకున్న పుణ్యక్షేత్రం వచ్చేసి మధుర మీనాక్షి అమ్మవారు టెంపుల్. అక్కడ అసలు ఆ ఆర్ట్ కానీ ఎలా ఉంటుంది అంటే ఆర్కిటెక్చర్ అనేది చాలా రమణీయంగా ఉంటుంది, కన్నుల పండగగా ఉంటుంది. ఆ గోపురాలు, ఎత్తైన గోపురాలు, లోపల మూల విరాట్, అమ్మవారు ఆ కళ్ళు, ఆ అందము ఎంత గొప్పగా ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుందండి. మనకి ఇక్కడ మీనాక్షి అమ్మవారి టెంపుల్లో రోడ్వేస్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో కూడా అవైలబిలిటీ ఉందండి, ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు ఈ 2 టెంపుల్స్ మాత్రం. కానీ పాతాళ మురుగన్ టెంపుల్కి మాత్రం స్ట్రైట్ ట్రైన్ అనేది లేదు, దిండిగల్లో దిగి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం మీనాక్షి అమ్మవారికి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి రైల్వే స్టేషన్లో అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది. ఇంకొక విషయం, అమ్మవారి టెంపుల్ మనకి రూమ్స్ అనేటివి దగ్గరలోనే అవైలబిలిటీ ఉంటుందండి. మనకి కార్ పార్కింగ్ అనేది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. కార్ పార్క్ చేసి అక్కడి నుంచే వెనుక వైపు నుంచి ఈస్ట్ సైడ్ గోపురం నుంచి మనం ఎంటర్ అయిపోవచ్చు. అసలు మనకి గోపురం చుట్టూ అసలు 4 గోపురాలు ఒక్కసారిగా దర్శించుకోవడానికి సుమారుగా మనకి 2 గంటలు పడుతుందండి. అంత పెద్ద టెంపుల్ అది. చాలా గొప్ప ఆర్కిటెక్చర్ అండి అది. అసలు ఇంచు గొప్పతనం అది. ఆర్కిటెక్చర్ వల్ల ఆ నైపుణ్యం కనిపిస్తుంది మనకి. లోపల ఇంకా మనకి అయ్యవార్ల దర్శనము అన్నీ లక్షణంగా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆ అనుభూతి మనం మాటల్లో వర్ణించలేము. ఇదండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ నందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నందిని ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ వ్లాగ్. హ్యావ్ ఎ గుడ్ డే.